హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రావు కోనేరెడ్డి. ఇప్పటి వరకు రాజకీయాల్లో వారసత్వాన్ని చూస్తూ వస్తున్నాం. అలానే బిజినెస్ లో కూడాను వారసత్వం అనేది మనం వింటూనే ఉన్నాం. కానీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ వారసత్వం అనేది ఎక్కువైపోయింది. అంటే ఈ వారసత్వం ఎక్కువ అవడం వల్ల ఒకే ఫ్యామిలీ నుండి ఎక్కువ మంది హీరోలు రావడం, ఎంతో మంది కళాకారుల్ని వాళ్ళ కోసం తొక్కేయడం జరుగుతుంది అంటూ కొంతమంది వాపోతున్నారు. అసలు ఇందులో వాస్తవమేనా? అలానే కొంతమంది యాక్టర్స్ కూడా ఖండిస్తున్నప్పటికీ ఇందులో నిజం ఎంత, అసలు దీన్ని ఎలా చూడాలనే విషయాలపై మనకి క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, సినిమా ఇండస్ట్రీలో కూడా వారసత్వం ఎక్కువైపోయింది. ఒక 4 ఫ్యామిలీలు ఇండస్ట్రీని ఏలుతున్నాయి. వీళ్ళ వల్ల చిన్న హీరోలకి అవకాశాలు రావట్లేదు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది? యాక్చువల్గా నెపోటిజం అనేది అన్ని రంగాల్లో ఉందండి. రాజకీయ రంగంతో పాటు, సినిమా రంగంతో పాటు, వ్యాపార రంగం అట్లా అన్నింటిలోనే ఉంటుంది. వ్యాపారం అంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళ వారసుల్ని వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అప్పచెప్పి వాటిని నడిపించడం అంటే అంతవరకు అది ఓకే, అది న్యాయబద్ధంగా ఉంటుంది. అయితే సినిమా రంగంలో నెపోటిజం అనేది ఏమవుతుందంటే అండి, ఎంతోమంది నైపుణ్యం ఉన్న కళాకారులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఒక రకంగా ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు పైకి రాకుండా ఉండేందుకు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా తొక్కేస్తున్నారని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మొదటి తరం దర్శకులు ఉన్నారండి. కేవీ రెడ్డి, కమలాకర్ కామేశ్వరరావు, పి పుల్లయ్య, సి పుల్లయ్య, ఎల్వి ప్రసాద్, ఇలా ఆదుర్తి సుబ్బారావు, విఠలాచార్య, తాతినేని ప్రకాశ్రావు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ రోజు అంటే తెలుగు సినీ ఇండస్ట్రీ అప్పుడే కొత్తగా ప్రారంభమైంది. ఆ రోజు వీళ్ళెవరూ కులాలు కానీ మతాలు కానీ ఏమీ చూడాల, కేవలం టాలెంట్ చూశారు. ఇప్పుడు పీపుల్ అయ్యా ఆ టాలెంట్ చూసి అవకాశం ఇవ్వబట్టే అక్కినేని నాగేశ్వరరావు హీరో అయ్యారు. వాళ్ళ నాగార్జున, నాగచైతన్య ఇట్లా వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావుకి ఎల్వి ప్రసాద్ అవకాశం ఇవ్వటం వల్లే కదా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞ ఇట్లా వీళ్ళంతా ఉన్నారు. ఇట్లా ఇవ్వబట్టి అంటే ఆ రోజు వాళ్ళు కులం మతం చూడలేదండి, టాలెంట్ చూశారు. మనం అనుకున్న కథకి ఎవరైతే బాగుంటారో అనుకొని అంతకు ముందు అనుకున్న హీరోలను కూడా మార్చి కొత్తగా వీళ్ళకి అవకాశాలు ఇచ్చారు. ఆదిత్య సుబ్బారావు కృష్ణకి ఇచ్చారు తేనె మనసుల సినిమా ద్వారా. సోహన్ బాబుకి రమణమూర్తి అని చెప్పి ఆయన ఇచ్చారండి ఒక సినిమాకి. అక్కడి నుంచి వాళ్ళ ప్రస్థానం అట్లా మొదలైంది. ఎందుకంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, సోహన్ బాబు వీళ్ళు మన తెలుగు సినీ ఇండస్ట్రీకి మొదటి తరం హీరోలు. వీళ్ళందరికీ కూడా ఎవరు కూడా నెపోటిజం అనేది అక్కడ లేదండి. దర్శకులంతా, నిర్మాతలు అందరూ కూడా కథను బట్టి దాన్ని నమ్ముకొని హీరోలకు అవకాశం ఇచ్చి వీళ్ళని పైకి తీసుకొచ్చారు. శోభన్ బాబు తన వారసులు ఎవరు సినిమా రంగంలోకి రారు అని చెప్పేసి ప్రకటించేశారండి. ఆయన కూడా హుందాగా రిటైర్ అయిపోయారు. కృష్ణ తరపున మహేష్ బాబు వచ్చారు. ఎన్టీఆర్ తరపున ఉన్న ఇట్లా నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుపాటి ఫ్యామిలీ, దాంతోపాటు మెగా ఫ్యామిలీ ఒకటి కొత్తగా యాడ్ అయిందండి. అంటే ఆ నాలుగు అంటారు కదా, అంటే వీళ్ళు మొదటి నుంచి సినీ పరిశ్రమలో బలంగా వేళ్ళునుకున్నారు కాబట్టి సహజంగా ఆ 4 కుటుంబాలు అనేది వస్తూ ఉంటాయి. చిరంజీవి సహాయ నటుడిగా సినీ పరిశ్రమలో ప్రవేశించినప్పుడు అల్లు రామలింగ సహకారంతోనే కదా ఇప్పుడు మెగాస్టార్ అయ్యారు. అట్లా తను కూడా మరి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, చిరంజీవి అయినా లేకపోతే మిగతా హీరోలు ఎవరైనా సరే కొత్త వాళ్ళకి. ఎందుకంటే స్టూడియోలు బయట ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారండి అవకాశం ఇవ్వమని చెప్పేసి, టాలెంట్ ఇవ్వని అని చెప్పేసి. అంటే ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే మీరు ఖడ్గం సినిమా ఒకటి చూసే ఉంటారు. ఒక్క ఛాన్స్ అంటూ హీరో తిరుగుతూ ఉంటాడు. అట్లా ఎంతో మంది స్టూడియోలు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇవాళ కూడా నేను ఆఫీస్కి వస్తుంటే రోడ్డు మీద ఒక అతను ఫోన్ చేసుకోవాలని అని చెప్పేసి ఫోన్ అడిగాడు. ఫోన్ ఇస్తే అది వేరే వాళ్ళకి ఇస్తే అయితే వాళ్ళు ఎంగేజ్ వచ్చింది, మాట్లాడలేదు. మళ్ళీ నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత తిరిగి ఆ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అంటే ఏలూరు నుంచి ఆ వ్యక్తి సినిమా పరిశ్రమలో అవకాశం కోసం ఇక్కడికి వచ్చాడండి, తనకి ఒక అవకాశం కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే తన దగ్గర ఫోన్ లేదు, కాకపోతే ఏదో ఒకటి చేసుకుంటా, ఎట్లా ఏదైనా నెమ్మదిగా అవకాశాలు పెంచుకుంటా వెళ్దామని ఒక ఆశతో సంకల్పంతో వచ్చాడు అని చెప్పేసి చెప్పాడు. ఇట్లాంటి వాళ్ళు రోజుకి కొన్ని వేల మంది హైదరాబాద్ ట్రైన్ దిగుతున్నారండి. అంటే కోస్తా నుంచి కావచ్చు, రాయలసీమ నుంచి కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర నుంచి కావచ్చు, ఎట్లయినా సరే వీళ్ళందరూ ఎంతోమంది, చాలా మంది వీళ్ళలో 6 అడుగుల అజాన్ బాహులు ఉంటారు, అందగాళ్ళు ఉంటారు, లేడీస్లో అందగత్తులు ఉంటారు, ఇట్లా వీళ్ళందరూ ఉంటారు. మంచి నటన కౌశలం ఉంది, నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, తర్ఫీదు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఎంతసేపటికి మన కుటుంబంలోనే హీరోలు రావాలి అనుకోవటం కూడా అది సరైన పద్ధతి కాదు. అంటే తప్పులేదు, సరే నీ కుటుంబంలో ఉన్నారు కాబట్టి సరే నీ కొడుకుగా నువ్వు తెచ్చుకుంటున్నావు అంటే సరేలే, అతను వారసత్వాన్ని అతని పోగొట్టుకోకుండా తెచ్చుకుంటున్నాడు అనుకోవచ్చు. కానీ ఇంట్లో పనివాడిని కూడా, వంటవాడిని కూడా నేను హీరోగా చేస్తాను అనే ద్వారంలో ఒక కుటుంబం ఉంది. అది సరైనది కాదు కదా. అట్లా ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు, వీళ్ళని చూసి ఇంకొకళ్ళు, అట్లా వాళ్ళ కుటుంబాల నుంచి వస్తూ ఉన్నారండి.
అట్లా అవన్నీ అంటే ఈ నెపోటిజం మీద ఇప్పుడే కదండి, దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలో కూడా నెపోటిజం ఉంది. దీని మీద తీవ్రమైన చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తెలుగులో నటించిన హీరోయిన్లు చాలా మంది బాలీవుడ్కి వెళ్ళిపోయిన తర్వాత తెలుగులో నెపోటిజం చాలా ఎక్కువ, మనకు అవకాశాలు రావు, వాళ్ళ ముందు ఒక హీరోతో కనుక కరెక్ట్గా మనం సరిగ్గా నటించి వాళ్ళకి వినయంగా ఉంటేనే తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబానికి చెందిన హీరోల పక్కన నటించడానికి అవకాశం ఇస్తారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు 2-3 హీరోయిన్లు ఉన్నారండి. ఇట్లా ఈ నెపోటిజం మీద చర్చ నడుస్తూ ఉండగానే మళ్ళీ దీంతో సంబంధం లేదన్నట్లుగానే, అంటే ఈ 4 కుటుంబాలను నేను తప్పుపట్టలేదండి, మామూలుగానే వీళ్ళు అంతటి వీళ్ళుగా సినిమాలు తీసుకుంటున్నారు, వీళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ పైకి తీసుకురావాలనుకుంటున్నారు, అది జరుగుతూ ఉంది. కాకపోతే నేను అనేది ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు బాగుంటారు. ఎందుకంటే ఈ మొదటి తరం హీరోలు కూడా వాళ్ళు ఏమి లక్షలు కోట్లు తీసుకోలేదండి పారితోషికాలు, నెలవారీ జీతాలకు పనిచేశారు. అంటే సార్ ఇప్పుడు కొంతమంది అంటున్నారు, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కొన్ని సభల్లో వాటిలో, అంటే వాళ్ళ సినిమాల కోసం చిన్న హీరోలు చిన్న కొంత డబ్బు పెట్టుకొని తీసుకున్న సినిమాలకి థియేటర్లు ఇవ్వరు, మాకు ఒకవేళ మేము ఆశలు నెరవేర్చుకోవడం కోసం వచ్చి సినిమాలు తీసినా మాకు థియేటర్లు దొరక్క మేము అక్కడే ఆగిపోవాల్సి వస్తున్నాయి, మా కళలు అక్కడే ఆగిపోతున్నాయి అంటే వాస్తవమైన థియేటర్లు ఇవ్వకపోవడం. కొంతమంది డబ్బున్న వాళ్ళు తమ కుటుంబంలో పిల్లల్ని హీరోలుగా చేయాలనే ఉద్దేశంతో లో బడ్జెట్ లో సినిమాలు తీసేవాళ్ళు కూడా ఉన్నారండి. కానీ ఏమవుతుందంటే ఇక్కడ థియేటర్లు కూడా కొంతమంది చేతుల్లోనే ఉంటాయి తెలుగు సినీ ఇండస్ట్రీలో. ఏంటంటే సినిమా తీసిన తర్వాత వాళ్ళు చెప్పిన రేట్కే ఇవ్వాలి, ఇవ్వకపోతే కనుక థియేటర్ ఇవ్వరు, వాళ్ళు చెప్పిన రేట్కి ఇస్తేనే కనుక వీళ్ళకి లాభం రాదు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సినిమా తీసుకుంటే ఉపయోగం లేకుండా పోతుంది. అట్లా ఎన్నో సినిమాలు ల్యాబ్స్ లో మూలుగుతూ ఉన్నాయండి. కనీసం అంటే వాటిని జోక్యం చేసుకొని వాటిని బయటికి విడుదల చేయించి థియేటర్లో రిలీజ్ చేయించగలిగే పెద్ద తరహా మనస్తత్వం ఉన్న వ్యక్తి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరూ లేరు. ఆ పాత్ర తీసుకోమని చిరంజీవి చాలా మంది అడుగుతున్నారు కానీ అతను తప్పుకున్నారు. వాస్తవానికి ఒకప్పుడు దాసరి నారాయణరావు ఉండేవాడు, ఆయన ఉంటే గనక వీళ్ళందరికీ న్యాయం జరిగేది. కానీ ఇప్పుడు ఎవరు లేదు. దీంతో ఇక ఎన్ని ల్యాబ్స్ అట్లనే మురిగిపోతున్నాయి. చాలా మంది తమ కళలు చంపుకొని వేరే వేరే రంగాల్లో స్థిరపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కాతే ఫ్యాషన్ గా ఇప్పుడు ఏంటంటే కొత్తగా యూట్యూబ్ లో ఛానల్స్ చేయని రావటం వల్ల తమకున్న నటన తమకున్న కళని వాటి ద్వారా ప్రదర్శించుకుంటున్నారు. దాని ద్వారా కొంత తృప్తి పడుతున్నారు. అంటే ఓటీటీ అనేది లేకపోతే వీళ్ళ కళలు అక్కడతోనే ఆగిపోయి ఉండేవి, థియేటర్ వరకు కూడా వచ్చేవి కావు. కానీ కొంతమంది అంటున్నారు కదా నెపోటిజం అనేది లేదు, కావాలని వీళ్ళంతా దుష్ప్రచారం చేస్తున్నారు, ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవచ్చు అని చెప్పి కొంతమంది స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు. మరి వీటిని ఎలా చూడాలి? అవన్నీ స్టేట్మెంట్ల వరకే పరిమితం అండి. అంటే అభిమానుల ముందు మాట్లాడతారు కదా, అప్పుడు ఏంటంటే మనం మంచి అనిపించుకోవాలి, మనకి ఎటువంటిది ఏం లేదని ఒక ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడతారు. కానీ తెర వెనక జరిగేది వేరు. అసలు తెర వెనకే అసలైన రాజకీయం నడుస్తుంది. నిజంగా రాజకీయాల్లో ఉన్న రాజకీయం కూడా అట్లా ఉండదు. సినీ పరిశ్రమలో ఎప్పుడు 365 రోజులు రాజకీయం నడుస్తూనే ఉంటది. ఇప్పుడు వాళ్ళకి ఇస్తే కనుక మనకి ఎక్కడ ఇబ్బంది అవుతుంది, మనకి ఏ విధంగా నష్టం, మనకి ఎట్లా జరుగుతుంది, ఎట్లాంటివన్నీ లెక్కలు వేసుకుంటారు. ఇవన్నీ వేసుకున్న తర్వాత అది కామన్ అండి తొక్కటం అనేది. ఎవరైతే టాలెంట్ ఉంది కొంత పైకి వస్తున్నారు అనుకుంటే కనుక వెంటనే తొక్కేస్తారు. అది ఏదో ఒక రూపంలో జరగవచ్చు. అంటే థియేటర్లు ఇవ్వకుండా కావచ్చు, అయితే సినిమా షూట్ చేస్తున్న దర్శకుడికి కొంచెం ఏదో ఒక ఆశ చూపించి సడన్ గా మధ్యలో నుంచి తీసుకురావచ్చు. తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఇంకా మిగతా సినిమాని ఆ డైరెక్టర్ అనుకున్న మేరకు తీయలేరు కదా. అట్లా అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి. ఈ పరిణామాలు చాలా ఉన్నాయండి సినీ పరిశ్రమలో. అంతమంది ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా కూడా వీటిని మాత్రం నియంత్రించలేకపోతున్నారు. ఇంకేంటంటే మరి చివరికి అందరూ ఏంటంటే సరే మనం పరిశ్రమలో నిలదొక్కున్నాము, ఒక స్థాయికి వచ్చామంటే అది భగవంతుడి మీద భారం వేసామని అనుకుంటున్నారు. ఎందుకంటే వెనకమాల బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరో కూడా ఈ రోజు సినీ పరిశ్రమ నిలదొక్కునే పరిస్థితి లేదు. అంటే సార్ ఇప్పుడు ఈ నెపోటిజం అనేది చాలా దారికి తీస్తుంది. ఎందుకంటే ఒక 4 కుటుంబాలు సినీ ఇండస్ట్రీని వెళ్తే సంవత్సరానికి ఎన్ని సినిమాలు రిలీజ్ చేస్తారు, ఒక్కొక్క హీరో 2 ఏళ్ళకి ఒకటి ఇట్లా తీస్తున్నారు. మరి థియేటర్స్ వాళ్ళు బతికేది ఎలాగా? ఎందుకని దీన్ని దృష్టిలో పెట్టుకోవట్లేదు ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఇంకెవరైనా సరే? వాళ్ళకి అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ అగ్ర హీరోలుగా చలామణి అవుతున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళ చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయి. వీళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ గా థియేటర్లు ఇచ్చేస్తారు. కానీ అదొక 2 వారాలు 3 వారాలు తర్వాత తీసేస్తారు. అది వేరే, అంత వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి, అదంతా ఓకే. ఇప్పుడు కానీ మిగతా 365 రోజుల్లో వీళ్ళు తీసే ఒక సినిమాకి 2 సినిమాల కోసం మిగతా 325 రోజులు థియేటర్ నడపాలంటే ఎంత ఖర్చు అవుతుంది? వాటికి కరెంటు బిల్లే దారుణంగా ఉంటుందండి. కొంతమంది రెంట్ బేసిస్ తీసుకుంటారు థియేటర్ని, కొంతమంది కమిషన్ బేసిస్ మీద తీసుకుంటారు. అట్లా ఈ కమిషన్ బేసిస్ అనేది చాలా బాగుంటుంది. ఈ చిన్న సినిమాలను కూడా మొత్తం ల్యాబ్స్ లో నుంచి తీసి ప్రింట్లన్నీ ఏం చేసి థియేటర్కి ఇచ్చేసి కమిషన్ బేసిస్ మీద తీసానండి బాగుంటుంది. కానీ ఈ థియేటర్లన్నీ కూడా ఎగ్జాంపుల్ దిల్ రాజు లేకపోతే సురేష్ బాబు, అల్లు అరవింద్ ఇట్లా వీళ్ళందరూ చేతుల్లో ఉన్నాయి. తలా ఒక 400-500 అట్లా థియేటర్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. చెప్పాం కదా మనం ముందులో అనుకున్నట్లు వాళ్ళు చెప్పిన రేటుకే థియేటర్ ఇవ్వాలి. అంటే
అక్కడ థియేటర్ యజమాని కమిషన్ బేసిస్ మీద సినిమా చేసుకుందాం అనుకున్నా కూడా అతనికి స్వేచ్ఛ లేదు. ఎందుకంటే సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో లీజ్ అగ్రిమెంట్ రాశాడు కాబట్టి. తర్వాత మళ్ళీ దాన్ని పొడిగించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇట్లా దీనివల్ల చిన్న సినిమాలకి థియేటర్లో అవకాశం రావట్లేదండి. అలా కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. దీనివల్ల ఎంతోమంది నైపుణ్యం ఉన్న కళాకారులు తెరమరుగైపోతున్నారు. కానీ చాలామంది తెరమరుగైపోయారండి. 1-2 సినిమాలు నటించి కూడా చొక్కేయబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టంతో చెప్పుకుంటే చాలా అవుతుంది. తర్వాత దానికి సంబంధించిన వాళ్ళ వివరాలు అవన్నీ చెప్పుకుంటా పోతే ఆల్రెడీ ప్రజలకు తెలుసు, ప్రేక్షకులకి తెలుసు. మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే కొంచెం అవకాశం ఇవ్వండి. ఎందుకంటే కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు కులాలు మతాలు అట్లాంటివన్నీ ఏమి లేవండి. మన కులం కాదు, మన మతం కాదు అట్లా అనుకోవడానికి కూడా ఏం లేదు. కంప్లీట్గా వాళ్ళకు అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తే అద్భుతమైన టాలెంట్ బయటకు వస్తుంది అనేది నా అభిప్రాయం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.